తీసుకురావాలి రాలేకపోతున్నారు. నో ఫస్ట్ ఒకటే ఇప్పుడు కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి గారి స్థాయి అంటే ముందుగా రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్న పత్రం నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డికి ఎటువంటి నైతిక అర్హత లేని ఒక రాజకీయవేత్త, పార్టీలు మార్చి అన్ని అక్రమ మార్గాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరినీ మోసం చేసి ఢిల్లీకి కప్పాలు కట్టి ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, దానికి ఈరోజు నిన్ను చూస్తుంటే స్టేజ్ల మీద నవ్వొస్తుంది. ముఖ్యమంత్రి కాదు కదా, మామూలు నేను ఎమ్మెల్యే కూడా గౌరవిస్తున్నాను నీ పక్కనున్న మంత్రులు, దానికి సిగ్గుపడాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఈ తెలంగాణ పరువు గౌరవం తీసిన ముఖ్యమంత్రి సీట్ గౌరవం తీస్తున్నందుకు ముందు రేవంత్ రెడ్డి గారిని ఆ రకంగా మాట్లాడాలి. ముఖ్యంగా కిషన్ అన్న పుట్టుకతోనే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి, ఈరోజు నైతిక విలువలకు ఒక రాజకీయ నిబద్ధతకు అవినీతి లేని అభివృద్ధికి 3 సార్లు ఎమ్మెల్యే కావచ్చు, 2 సార్లు ఎంపీ కావచ్చు, 3 కేంద్ర మంత్రి పదవులు కావచ్చు, లక్షలాది కోట్ల మైనింగ్ కోల్స్ అంతమంది మంత్రిత్వ శాఖ చేపట్టి కూడా ఇంతవరకు ఒక మచ్చ లేకుండా భారతదేశానికి అత్యధిక లక్షలాది కోట్ల ఆదాయం తీసుకొస్తున్న మంత్రి. ఇంకా ముఖ్యంగా అభివృద్ధి అంటారా, దాన్ని బలాబర్ దమ్ముగా చెప్తున్నాం. మాకు క్లియర్గా हमारा लिए तेलंगाना दिल का धड़कन है, ये तेलंगाना हमारे लिए एक जान दिया एक स्टेट है. 1984లో భారతీయ జనతా పార్టీకి హన్మకొండ జంగారెడ్డి గారి ద్వారా మొదటి విజయం ఇచ్చిన ఈ గడ్డని భారతీయ జనతా పార్టీ ఉన్నన్నొద్దులు మరవది ఈ నేలను. మేము రాబోయే ఎన్నికలల్లో ఏ రకంగా సమాధానం చెప్తాం రేవంత్ రెడ్డి. అప్పటి వరకు నువ్వు ఆ పార్టీలు ఉంటే, ఇప్పటికే 3 అయినాయి, మరి 30 పార్టీలు మారుతావా, నెక్స్ట్ ఎప్పుడు మారుతావు తర్వాత మాట్లాడతా. అభివృద్ధి అంటారా, కాకతీయ టెక్స్టైల్ పార్క్ అనుకోండి, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అనుకోండి, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ అనుకోండి, ఎయిమ్స్ ల్యాండ్ బీబీనగర్ ఎయిమ్స్ ల్యాండ్ అనుకోండి, 2600 హైవేస్ అనుకోండి, 753 రైల్వే ప్రాజెక్టులు అనుకోండి, లేకపోతే జనౌషధి కేంద్రాలు అనుకోండి, లేకపోతే జన్ధన్ ఖాతాలు అనుకోండి, 38 లక్షల బాత్రూమ్స్ అనుకోండి, శౌచాలయాలు అనుకోండి, జల్ యోజన కింద 31 లక్షల. హైదరాబాద్ మెట్రో కానీ కానీ టెండర్స్ కాల్ఫర్ చేసింది ఫిబ్రవరి 14 ఉంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. రెండోది నార్త్ తెలంగాణ ఇక్కడ ఉందో ఏదైతే నార్త్ రీజనల్ రింగ్ రోడ్ ఉందో అది ఫైనల్ అయిపోయింది, దానికి టెండర్స్ కాల్ఫర్ చేశాం. సౌత్ తెలంగాణకు నువ్వు నీ సోదరులు నీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు దాన్ని చేంజ్ చేయమని మీరు ఢిల్లీలో కలిస్తే ఢిల్లీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పేద ప్రజల రైతుల భూముల మీదకి వెళ్ళిపోమని ప్లాన్ చేశారు వీళ్ళు అన్నదమ్ములు కానీ, ఇక్కడున్న అక్కడ నల్గొండ మంత్రులు కానీ, వీళ్ళందరూ మంత్రులు అక్కడ దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ మార్చమంటున్నారు అలైన్మెంట్. అది మార్చము. రైతులని పేద ప్రజలని కడుపు కొట్టే పని భారతీయ జనతా పార్టీ చేయదు. అది కడుపులు అక్కసిలకు. ఎట్లయితే ఇంతకుముందు కేసీఆర్ దోసుకున్నాడో కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పెట్టాలనుకుంటున్నారు. మూసీ ఎవరద్దంటున్నారు? మూసీకి కావాల్సింది నల్గొండకు సాగునీరు ఇస్తామంటున్నాం. మీరు నిధులు ఇవ్వట్లేదంట. అరే మరి నిధులు ఎందుకు ఇస్తాయి? నేను అవినీతి స్కీమ్ అయితే ఎట్లేదు? 8,000 అనేది 80,000 ఎత్తావా కాళేశ్వరం లాగా? ఏమవుతుంది? ఇంతకుముందు ఏ రకైతే ప్రభుత్వ రంగ నిపుణులు ఉన్నారో అందరూ వేశారు. 10,000 కోట్లు వేశారు. 10,000 కోట్లు 1,50,000 కోట్లు ఎత్తావు. ఎవరికి? రాబర్ట్ వాద్రా గురించా? రాబర్ట్ వాద్రా సీక్రెట్ ఎందుకు వచ్చింది దగ్గర రాజ్యం ముందు? ఏ అర్హతతో నచ్చిండు? అంటే రాబర్ట్ వాద్రాకు మొత్తం నువ్వు షాపింగ్ మాల్లకు ఏమంటారు, ఇంకా ఎంపీఎం మాల్ లాంటి మాల్లు కట్టి మొత్తం పడవలలో ఫ్లోటింగ్ బోట్లలో ప్రియాంక గాంధీని రాబర్ట్ వాద్రాను కూర్చుని కొబ్బరి నీళ్ళు తాగిపిద్దాం, గోవాలో ఫోటో లిస్టులు తీద్దాం అనుకుంటావా? మేము ఎట్లా పోనిస్తాం? మా పేద ప్రజల ఇళ్ళని కూల్చనివ్వం రేవంత్ రెడ్డి. రాజకీయ విమర్శలు కాదు, నిధులు తీసుకురండి, సహాయపడండి, కావాలనుకుంటే ఆ ప్రాజెక్టులకు మీ బీజేపీ వాళ్ళ పేర్లే పెట్టుకోవాలని చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను, అవినీతి లేని ప్రాజెక్ట్స్ ఇవ్వండి. 10,000 కోట్లు అనేది 1,50,000 కోట్లు ఎత్తేదండు. 10,000 కోట్లతో ఎవరైనా నమ్ముతారా ప్రపంచంలో? నీకు 10,000 కోట్లతో కంప్లీట్ ఎక్కడి నుంచి అండి? మూసీ నుంచి మనం అవుట్స్కట్ సీట్ సుమారు 24 కిలోమీటర్లు అక్కడి వరకు క్లియర్గా చేసుకుందాం. తర్వాత అక్కడ నుంచి మామూలు అక్కడి నుంచి నల్గొండ వరకు ఏదో సాగునీరు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైతే పేద ప్రజల గుడిసెలు కూలిపోకుండా ఒక రిటైనింగ్ వాల్స్ మేమే చెప్తున్నాం. అఖిలపక్ష కమిటీ ఏమంటున్నాం, టెక్నికల్ టీమ్స్ ఇప్పుడు కదా నిన్న కదా ఆ పాత పోయిన అధికారులు అందరూ తెలియదు అనుకుంటా. చివరిగా ఈ లెటర్ మీద ఏమంటారు? లెటర్ అది ఒక దిక్కుమాలిన లెటరు. అది ఒక్కటేది బట్టగాసి మీదేసినట్టు డైవర్షన్ పాలిటిక్స్. దమ్ముంటే చెప్పు, ఎన్ని ఇందిరా మిల్లు కట్టినామో ప్రజలు అడుగుతున్నారు. స్థానిక సంస్థలు పెట్టలేని చాతగాని ముఖ్యమంత్రి, చేవలేని ముఖ్యమంత్రి, మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని ముఖ్యమంత్రివి, ఎటువంటి శాఖలకు ప్రధాన శాఖలకు మంత్రులను నియమించుకోలేని ముఖ్యమంత్రివి నువ్వు పరిపాలన దృష్టి పెట్టు. 4 లక్షల కోట్లు ఇచ్చి ఇంతవరకు 4 ఇందిరా మిల్లు కలగట్లేదు, 4 పెన్షన్లు ఇవ్వలేదు, 4 రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇది మేము అడుగుతున్నాము. నీ అవినీతికి మేము బత్తాసు వల్కము. కేంద్రం నుంచి తెలంగాణ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి, సుమారు ఇప్పుడు 40 స్టేషన్లు రైల్వే స్టేషన్లు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, 5 వందే భారత్ ట్రైన్లు వేసినాం, కాకతీయ టెక్స్, ఇట్లాంటి మొత్తం అభివృద్ధి పథకం మేము సహకరిస్తాం. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో అదొక అపురూపమైన, మాకు ఒక అపురూపమైన తెలంగాణ రాష్ట్రం.
దీన్ని వదులుకోము, దీనికి ఎటువంటి కూడా నిర్లక్ష్యం వహించము. భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత తెలంగాణ.